సాక్షాత్తు శివుడు కొండ రూపంలో ఎందుకు వెలిశారు? నమస్కారం. ఈ భూమిపై పరమశివుడు స్వయంగా కొండ రూపంలో వెలిసిన ఒకే ఒక్క దివ్యక్షేత్రం ఉంది. ఆ కొండను ఒక్కసారి భక్తితో దర్శించినా, గిరి ప్రదక్షిణ చేసినా అపారమైన పుణ్యం లభిస్తుంది. అరుణాచలం తలిచినా ముక్తని ఎందుకు మహానుభావులు అంటున్నారు? ఈరోజు అరుణాచలం మహిమను పురాణాల ఆధారంగా తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మధ్య ఒక సందేహం తలెత్తింది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించింది నేనే, కాబట్టి నేనే గొప్పవాడిని అని. శ్రీ మహావిష్ణువు సృష్టించటం ఒక్కటే కాదు బ్రహ్మదేవా, సృష్టిని కాపాడటం కూడా అంతే ముఖ్యం, అందుకే నేనే గొప్పవాడిని అని. ఇలా వారి వారి వాదన తీవ్రంగా మారింది. అప్పుడే ఆకాశం కంపించింది, భూమి కంపించింది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. వారి మధ్య అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిజ్యోతి ప్రత్యక్షమైంది. ఆ జ్యోతికి ఆది లేదు, అంతమూ లేదు. అది బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తుంది. పరమశివుని దివ్య స్వరం వినిపించింది. పరమశివుడు, బ్రహ్మ విష్ణు మీరిద్దరిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఈ అగ్నిజ్యోతికి ఆది లేదా అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్పగానే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమి లోతుల్లోకి ప్రయాణించాడు. బ్రహ్మదేవుడు హంస రూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరారు. 1000 సంవత్సరాలు గడిచే జ్యోతికి అడుగు కనిపించలేదు, శిఖరము కనిపించలేదు. అలసిపోయిన శ్రీ మహావిష్ణువు ఇది సాధ్యం కాదు, పరమశివుని మహిమను కొలవటం ఎవ్వరి వల్ల కాదని తిరిగి వచ్చి శివుని ముందు నమస్కరించాడు. కానీ బ్రహ్మదేవుడికి శిఖరం కనిపించలేదు. తిరిగి వస్తుండగా బ్రహ్మదేవుడికి కేతకీ పువ్వు కనిపించింది. కేతకీ పువ్వుతో నువ్వు నాకు సాక్ష్యం చెబితే నేను శిఖరాన్ని చేరానని చెబుతానని కేతకీ పువ్వుని బ్రహ్మ విష్ణువు అడుగుతారు. కేతకీ పువ్వు కూడా అందుకు అంగీకరించింది. శివుని ముందు బ్రహ్మదేవుడు, ప్రభు నేను మీ శిఖరాన్ని చేరుకున్నాను, దానికి కేతకీ పువ్వే సాక్ష్యం అని చెబుతారు. పరమశివుడు చిరునవ్వు నవ్వి, బ్రహ్మ అసత్యంతో గెలుపు సాధ్యం కాదు, విష్ణువు తన ఓటమిని ఒప్పుకున్నారు, అందుకే అతని వినయమే అతని గొప్పతనం. తర్వాత బ్రహ్మదేవునితో నువ్వు అసత్యం చెప్పావు, అందుకే భూమిపై నీకింక ప్రత్యేక ఆలయాలు ఉండవని శపించారు. కేతకీ పువ్వుతో అసత్యానికి సాక్ష్యం చెప్పిన నిన్ను నా పూజలో ఎన్నటికీ స్వీకరించనని అన్నారు. దేవతలందరూ పరమశివుని క్షమించమని ప్రార్థించారు. అప్పుడు ఆ అనంత జ్యోతి, అగ్నిజ్యోతి క్రమంగా శాంతించింది. భక్తులు ఎప్పుడైనా దర్శించుకునేలా ఒక దివ్యమైన కొండ రూపాన్ని ధరించింది. అదే అరుణాచలం. అరుణం అంటే దివ్యమైన ఎర్రటి జ్యోతి అని, అచలం అంటే కొండ అని, అంటే జ్యోతి కొండగా మారిన దివ్య క్షేత్రం. అందుకే అరుణాచలం కొండను చూడటమే దివ్య దర్శనమని, శివదర్శనమని భక్తులు విశ్వసిస్తారు. కానీ అరుణాచలం మహిమ ఇంతటితో ముగియదు. ఈ కొండ చుట్టూ ఎందుకు 14 కిలోమీటర్లు నడుస్తారు? అష్టలింగాల రహస్యం ఏమిటి? పౌర్ణమి రోజున లక్షలాది మంది ప్రజలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? వీటి వెనుక ఉన్న అద్భుతమైన విశేషాలను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.